అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన ఎంపీ గొల్ల బాబురావు. అనకాపల్లి జిల్లా సెంటర్ పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన ఎంపీ గొల్ల బాబురావుకు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, వైకాపా పార్టీ శ్రేణులు. వెంకన్న దర్శనానంతరం ఎంపీ బాబురావును ఘనంగా సత్కరించిన పార్టీ శ్రేణులు. ఇకపై తరచూ నియోజకవర్గంలో పర్యటించి శ్రేణుల సమస్యలపై దృష్టి సారిస్తానన్న ఎంపీ గొల్ల కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన 5 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నట్లు తెలిపిన గొల్ల, నేను ఈరోజు ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క కటాక్షం కోసం వచ్చాను. నన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మా యొక్క ప్రజలు, దేవుళ్ళు, అలాగే అనేక మంది పెద్దలు, అనేక మంది నాయకులు అందరూ కూడా నన్ను 3 సార్లు గెలిపించిన తర్వాత 2024లో నేను పార్లమెంటు మెంబర్ రాజ్యసభగా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు అయిపోతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, కొన్ని పరిస్థితుల వల్ల కానీ ఈ 2 సంవత్సరాలు కూడా నేను రాలేకపోతున్నందుకు నేను చాలా చింతించాను. నా గురించి ఎంతోమంది పేద ప్రజలు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది పెద్దలు అందరూ కూడా మీరు అప్పుడప్పుడు మన నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, మేమందరం కూడా సంతోషిస్తాం, మీరు ఎంతోమందికి మీరు అనేక రకాలుగా సహాయం చేసిన వారు అందరం కూడా మళ్ళీ చక్కగా వైఎస్ఆర్ పార్టీకి మనోధైర్యాన్ని రప్పించి మనం అందరం కూడా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి మంచి ఆలోచనతో మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఉపమాక యొక్క దేవుడి యొక్క వారి యొక్క నిజమైనటువంటి దీవెన ఈరోజు పొందినందుకు, అలాగే ఇక మీదట మేము మీ అందరు పెద్దల సాక్షిగా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అలాగే మిగతా ఫంక్షన్స్ కూడా నేను వచ్చి వెళ్తుంటాను. అలాగే నా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు సుమారు 5 కోట్లు ఉంటుంది. 5 కోట్లు కూడా మన నియోజకవర్గానికి ఎక్కడెక్కడ అవసరమో మరి ఏ ఊర్లో అవసరం ఉందో చూసి ఆ ఫండ్స్ కూడా నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరూ కూడా నన్ను ఇదివరకు ఎలా ప్రేమించారో, నన్ను ఎలా ఆదరించారో అదే రకంగా మళ్ళీ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో మిమ్మల్ని అందరూ కూడా పేరున వెంకన్న స్వామి యొక్క మాట ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మళ్ళీ మనం అందరం కూడా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడే ఉంటున్నారు చాలామంది నా సోదరులు, మీరు లేకపోవటం వల్ల మేము చాలా ఆవేదన చెందుతున్నామని. ఆ ఆవేదన చెందకోకుండా మీలో ఒకటిగా అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటాను. మీ ఆపదల్లో నేను కూడా పాలు పంచుకుంటాను. ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా మళ్ళీ నేను బాబురావుగా, ఒక ఎంపీగా మీ అందరి సమక్షంలో నేను తిరుగుతూ మీకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి దుఃఖంలో నేను ఇక్కడికి వచ్చానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై జగన్.